thumbnail చూసి షాక్ అయ్యారా? వెయిట్ వీడియోని కంప్లీట్ గా వాచ్ చేస్తే మీకు క్లారిటీ వస్తుంది. లాస్ట్ వీక్ నేను పోస్ట్ చేసిన సక్సెస్ స్టోరీస్ చూసి చాలా మంది కింద కమెంట్ సెక్షన్ లోని డేటా సైన్స్ గురించి కానీ డేటా అనలిస్ట్ గురించి కానీ డిఫరెంట్ క్వశ్చన్స్ అనేవి నన్ను అడిగారు అనమాట. టాప్ మెడ్ ద్వారా కానీ లేకపోతే కింద కమెంట్ సెక్షన్ లో కానీ అడిగారు. వాళ్ళతో నేను కనెక్ట్ అయినప్పుడు నేను చాలా విషయాలు తెలుసుకున్నాను. వాళ్ళకి చాలా మంచి మంచి సొల్యూషన్స్ కూడా నేను ప్రొవైడ్ చేశాను. అయితే అవి ఏంటి అనేది నేను ఈ వీడియోలో ఇన్ డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు వాచ్ చేయండి. వీడియో స్టార్ట్ చేసే ముందు వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ వాయిస్ ఆఫ్ సాఫ్ట్వేర్. నేను మీ ప్రత్యూష్ యానంపూడి. మీకు గనక కెరియర్ రిలేటెడ్ ఎటువంటి డౌట్స్ ఉన్నా నాతో 1-on-1 కనెక్ట్ అయ్యి మీ క్వెరీ నాకు తెలియజేసి క్లారిఫై చేసుకోవాలనుకుంటే గనక కింద డిస్క్రిప్షన్ లోనే టాప్ మేట్ అని చెప్పి ఒక లింక్ ఉంటుంది. ఆ లింక్ ద్వారా మీరు నా క్యాలెండర్ లోనే ఒక పర్టికులర్ టైం స్లాట్ ని బ్లాక్ చేయొచ్చు అనమాట. ఆ పర్టికులర్ టైం జోన్ లో నేను మీతో కనెక్ట్ అయ్యి మీ క్వెరీ తెలుసుకుని మీకు ఒక మంచి సొల్యూషన్ అనేది ప్రొవైడ్ చేస్తాను. అది ఎలా బుక్ చేసుకోవాలనేది కూడా నేను ఒక వీడియో అయితే చేశాను. ఆ లింక్ కూడా కింద డిస్క్రిప్షన్ లో ఉంటుంది. ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. ఇంకా డిలే చేయకుండా లెట్స్ గెట్ స్టార్టెడ్. లాస్ట్ వీక్ నేను చేసిన ఒక వీడియో, దాని యొక్క లింక్ నేను ఇక్కడ ఐకార్డ్ లో మెన్షన్ చేస్తాను. ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. సో దాంట్లోని MBA ఫినాన్స్ చేసి తను IT ఇండస్ట్రీలో ఇప్పుడు టాప్ హైపేడ్ జాబ్ అనేది తెచ్చుకున్నారు. ఎలా తెచ్చుకున్నారు అంటే డేటా సైన్స్ క్రాష్ కోర్స్ నేర్చుకుని తెచ్చుకున్నారు అనమాట. ఆ వీడియో చూసిన చాలా మంది కింద కమెంట్ సెక్షన్ లో కానీ లేకపోతే టాప్ మెడ్ ద్వారా కానీ నన్ను రీచ్ అయ్యి వాళ్ళకున్న డౌట్స్ నన్ను అడిగారు. ఆ డౌట్స్ నేను క్లారిఫై చేశాను. లైక్ కొంతమంది డేటా యానోటేషన్స్ అండ్ లేబులింగ్ లో వర్క్ చేశాను, నేను డేటా సైన్స్ కోర్స్ నేర్చుకుంటే నాకు మంచి జాబ్ వస్తుందా అని చెప్పి అడిగారు. కొంతమంది ఆల్రెడీ డేటా అనలిస్ట్ గా వర్క్ చేస్తున్నాను, నాకు ఇంత ప్యాకేజ్ ఉంది, నేను ఇప్పుడు నా స్కిల్స్ ని డేటా సైన్స్ గా అప్గ్రేడ్ చేసుకుంటే నా ఫ్యూచర్ బాగుంటుందా అన్నట్టు అడిగారు అనమాట. సో ఏదైనా కూడా నేను కోర్స్ నేర్చుకోండి అనేది ఎందుకు సజెస్ట్ చేస్తానంటే డేటా సైన్స్ అనేది మనం ఫ్రీ సోర్స్ గా మనం బయట ఎక్కడో నేర్చుకోవడం, యూట్యూబ్ లో నేర్చుకుంటే మనకి అంత ఫుల్ ఫ్లెడ్జ్డ్ కంటెంట్ అనేది మనకు దొరకదనమాట. మీరు ఆ స్టోరీలో చూసినప్పుడు కూడా సుబ్రహ్మణ్యం గారు అదే చెప్పారు. నేను ఎలా నేర్చుకున్నాను ఏంటన్నది కూడా ఆయన ఎక్స్ప్లెయిన్ చేశారు. సో అందుకోసం అని చెప్పి నేను చెప్తాను చాలా మందికి, మీరు ఒక ఇన్స్టిట్యూషన్ కి వెళ్ళే కోర్స్ అనేది నేర్చుకోవాలి అంటారనమాట. అదేంటక్క నువ్వు ఇప్పటి వరకు ఏదైనా ఇన్స్టిట్యూషన్స్ ని ప్రమోట్ చేయట్లేదు కదా, నువ్వు వెళ్ళొద్దనే కదా చెప్తున్నావు, డేటా సైన్స్ కి మాత్రం వెళ్ళని ఎందుకు అంటున్నావు అని అడగచ్చు మీరు. నేను దానికి కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను. మనం చూస్ చేసిన కోర్స్ని బట్టే మనం ఇన్స్టిట్యూషన్కి వెళ్ళాలా వద్దా అనేది డిసైడ్ చేసుకోవాలన్నమాట. మీరు టెస్టింగ్ నేర్చుకోవడానికో లేకపోతే జావా ఫుల్ స్టాక్ నేర్చుకోవడానికో వీటికైతే యూట్యూబ్లోని నెంబర్ ఆఫ్ వీడియోస్ ఉన్నాయి. అవి చూస్తేనే మీకు మోస్ట్లీ 80% ఆఫ్ నాలెడ్జ్ అనేది మీకు వస్తుంది. కానీ చాలా మందికి ఏంటంటే మనం ఒక ఇన్స్టిట్యూషన్కి వెళ్తే ఒక ట్రైనర్ మనకి చెప్తే ఇంకా బెటర్గా అర్థమవుతుందేమో, ఇంకా బాగా నేర్చుకుంటామేమో అన్న ఒక మిత్ ఏదైతే ఉండిందో దాని గురించి ఇన్స్టిట్యూషన్స్కి వెళ్తారనమాట. బట్ నా వరకు అట్ ది ఎండ్ మీరు ఫోకస్ చేస్తేనే మీకు వస్తుంది, మీరు ఫోకస్ చేయకుండా మీకు రాదు. డేటా సైన్స్ అనేది అలా కాదు, మన వీడియోస్ చూస్తే నేర్చుకునేది కాదనమాట. మనం రియల్ టైం ప్రాజెక్ట్స్ అనేవి చేస్తూ ఉండాలి. మీరు వర్క్ చేస్తున్నప్పుడు లేకపోతే ప్రాజెక్ట్ చేస్తున్నప్పుడు మీకు నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఛాలెంజెస్ లాంటివి మీరు ఫేస్ చేస్తారు. దానికి ఆన్సర్ ఇచ్చేటట్టుగా మీకు ఒక మెంటర్ కూడా ఉండాలి. సో దీనికోసం మీరు ఒక ఇన్స్టిట్యూషన్కి వెళ్ళి నేర్చుకోవడం అన్నదే మంచి ఆప్షన్. అయితే ఎక్కడ నేర్చుకోవచ్చు? మేము ఈ సో ఇన్స్టిట్యూషన్ ఉంది 20,000 తీసుకుంటున్నారు, ఇంకొక ఇన్స్టిట్యూషన్ ఉంది జస్ట్ 5,000లో మాకు చెప్పేస్తారు అని కూడా అడిగారు. ఎప్పుడు కూడా ఒక ఇన్స్టిట్యూషన్ మీరు చూస్ చేసుకునేటప్పుడు 1కి 100 సార్లు ఆలోచించండి. ఎందుకంటున్నానంటే మీరు 20,000 కట్టి ఒక ఇన్స్టిట్యూషన్కి వెళ్తారు, ట్రైనింగ్ బాగుంటుంది, మీరు నేర్చుకుంటారు. ట్రైనింగ్ అయిపోయిన తర్వాత మీకు ప్లేస్మెంట్ ఎవరు ఇస్తారు? మీరు బయటకు వచ్చి ఫ్రెషర్గా మీరు ట్రై చేస్తే మీకు 100%లోని జస్ట్ 1% మాత్రమే ఛాన్స్ అనేది దొరుకుతుంది. ఫ్రెషర్గా మీకు ఆపర్చునిటీ దొరకడం మీ అంతటి మీరు ప్రయత్నిస్తే. ఓకే, ఆ 1% ఆపర్చునిటీ కూడా రేర్ అనమాట. ఎందుకంటే మీ బ్యాక్గ్రౌండ్ అంతా చూసుకున్నట్టయితే ప్రొఫైల్ అనేది కన్సిడరే చేయరు అనమాట. అదే మీరు ఒక మంచి ఇన్స్టిట్యూషన్లోనే ఇది ట్రైనింగ్ కోర్స్ అనేది కంప్లీట్ చేశారనుకోండి, వాళ్ళకు దగ్గర ఉండే ప్లేస్మెంట్స్ డ్రైవ్ ద్వారా మీరు కంపెనీస్ వరకు రీచ్ అవ్వగలరు. ఇప్పుడు మనం ఏదైనా ఒక కోర్స్ చేస్తున్నామంటే ఎందుకు చేస్తున్నామో అట్ ది ఎండ్ మనకు జాబ్ రావాలని చేస్తున్నాం. ఆ జాబ్ రావాలంటే మీకు కంపెనీకి మధ్యలో ఒక పర్సన్ ఉండాలి మీ ఇద్దరిని కలపడానికి. అది ఎవరవుతారంటే ఒక ఇన్స్టిట్యూషన్ అవుతుంది అనమాట. సో ఇన్స్టిట్యూషన్ చూస్ చేసుకునేటప్పుడు చాలా ఇంపార్టెంట్. క్రాష్ కోర్సెస్ లాంటివి, డేటా సైన్స్, మిషన్ లెర్నింగ్ లాంటి కోర్సెస్ ఏవైతే ఉన్నాయో దీనికి ఫ్రెషర్ గా కానీ ఎక్స్పీరియన్స్డ్ కానీ మీ అంతటి మీరు బయట జాబ్ మార్కెట్లోకి వెళ్ళి ట్రై చేసినప్పుడు మీకు ఛాన్స్ దొరకడం అనేది చాలా కష్టం, చాలా తక్కువ అనమాట. ఎక్స్పీరియన్స్ పర్లేదు, ఒక 10-15 years ఎక్స్పీరియన్స్ ఉందంటే వాళ్ళకి ఈజీగానే వచ్చేస్తుంది. బట్ ఫ్రెషర్స్ కి రావడం అనేది
కష్టం అనమాట. సో దీనికోసమే ఒక ప్రాపర్ ఇన్స్టిట్యూషన్ని మనం చూస్ చేసుకోవాలి. అయితే ఇప్పుడు బిగ్గెస్ట్ క్వశ్చన్ ఏంటంటే ఏ ఇన్స్టిట్యూషన్లో నేర్చుకుంటే బాగుంటుంది అని చెప్పి నేను చాలాసార్లు చాలా వీడియోస్లో చెప్పాను. అండ్ నేను లాస్ట్ వీక్ కొంతమందితో మాట్లాడినప్పుడు కూడా వాళ్ళు నాకు సజెస్ట్ చేసిన ఇన్స్టిట్యూషన్స్ కూడా ఇవేనమాట. ఫస్ట్ వాళ్ళు ఏం చేసుకున్నారంటే ఒక ఫ్రీ సోర్సెస్లోంచి అసలు ఆ సబ్జెక్ట్ మనకు సూట్ అవుతుందా లేదా అని చెప్పి అనాలిసిస్ చేసుకున్నారంట. చేసుకున్న తర్వాతనే వాళ్ళు ఇన్స్టిట్యూషన్కి వెళ్ళాలని డిసైడ్ అయ్యారు. ఈ ఇన్స్టిట్యూషన్కి వెళ్లే ముందు కొంతమంది ఇది బెస్ట్ ఇన్స్టిట్యూషన్ అని చెప్పి వెళ్ళిపోయారు. కొంతమంది మాత్రం నన్ను సజెషన్ అడిగారు, అక్క దీనికి వెళ్ళొచ్చా వద్దా, ఎలా ఉంటుంది ఏంటి అని చెప్పి అడిగారు అన్నమాట. సో అడిగినప్పుడు నేను సజెస్ట్ చేసింది అయితే ఓడిన్ స్కూల్ మాత్రమే. ఎందుకు నేను ఓడినే సజెస్ట్ చేశాను, మిగతా ఎందుకు సజెస్ట్ చేయలేదంటే బేస్డ్ ఆన్ వేరియస్ ఫ్యాక్టర్స్. ఒకటి ప్లేస్మెంట్స్ అవనివ్వండి, నెక్స్ట్ ట్రైనింగ్ అవనివ్వండి, అండ్ ఫీ స్ట్రక్చర్ అవనివ్వండి. మీరు ఒక జావా ఫుల్ స్టాక్ కోర్స్కి 2 lakhs 1.5 lakhs లాగా పే చేస్తున్నారు. ఇలాంటి మంచి కోర్సెస్కి మీరు క్రాష్ కోర్స్ లాంటి వాటికి మీరు ఎంత అమౌంట్ అనేది స్పెండ్ చేయొచ్చు అన్నది నా ఒపీనియన్. ఈ ఓడిన్ స్కూల్లో జాయిన్ అవ్వడం వల్ల మనకు వచ్చే లాభం ఏంటంటే వీళ్ళ దగ్గర లైవ్ ఇన్స్ట్రక్టర్తో ఎల్ఈడి బూట్ క్యాంప్, జాబ్ రెడీనెస్ ఇన్ 6 months, ప్రాజెక్ట్ బేస్డ్ లెర్నింగ్, అండ్ వీళ్ళ దగ్గర ఉన్న 500+ హైరింగ్ పార్ట్నర్స్ ఉండడం వల్ల అన్లిమిటెడ్ జాబ్ ఆపర్చునిటీస్. మీరు కనుక ఈ డేటా సైన్స్ కోర్స్లో జాయిన్ అవ్వాలనుకుంటే వాళ్ళ యొక్క వెబ్సైట్లోని రిక్వెస్ట్ ఏ కాల్ అని చెప్పి ఒక ఆప్షన్ ఉందన్నమాట. ఆ ఆప్షన్లోని మీ ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, ఈమెయిల్ ఐడి, ఫోన్ నెంబర్, ఇయర్ ఆఫ్ గ్రాడ్యుయేషన్, మీకు ఏదైనా వర్క్ ఎక్స్పీరియన్స్ ఉంటే దాని గురించి మెన్షన్ చేసి రిక్వెస్ట్ ఏ కాల్ అని మీరు కనుక క్లిక్ చేసినట్టయితే మీకు డేటా సైన్స్ టీమ్ నుంచి ఒక కాల్ అనేది వస్తుంది అనమాట. వాళ్ళ మెంటర్తో మీరు మాట్లాడొచ్చు. ఆ మెంటర్తో మీరు మాట్లాడినప్పుడు మీ క్వైరీస్ ఏవేవైతే ఉన్నాయో, అసలు మీకు ఆ కోర్స్ వల్ల వచ్చే ఉపయోగాలు ఏంటి, మీకున్న ఎడ్యుకేషనల్ బ్యాక్గ్రౌండ్కి ఆ కోర్స్ సూట్ అవుతుందా లేదా, మీకు ఆ సబ్జెక్ట్ అనేది ఎంతవరకు అర్థమవుతుంది, ఫ్యూచర్లో గ్రోత్ అనేది ఎలా ఉంటుంది, ఇలా వేరియస్ క్వశ్చన్స్ మీకు ఏవైతే ఉన్నాయో ఈ డీటెయిల్స్ అన్ని కూడా మీరు ఆ ఇన్స్ట్రక్టర్ తోటి మాట్లాడి మీరు క్లారిఫై చేసుకోవచ్చు. మీకు కనుక ఆ ఇన్స్ట్రక్టర్తో మాట్లాడినప్పుడు మీకు ఒక క్లారిటీ వచ్చినట్టయితే కనుక వాళ్ళ దగ్గర అప్కమింగ్ బూట్ క్యాంప్ అనేది కండక్ట్ చేస్తున్నారు. సో January 27th ఆ బూట్ క్యాంప్లోని మీరు జాయిన్ అవ్వండి. ఎందుకంటే ఈ బూట్ క్యాంప్ ఫీ వచ్చేసరికి 75,000 + GST మాత్రమే. ఈ కోర్స్ కనుక మీరు తీసుకున్నట్టయితే వాళ్ళు మీకు కమ్యూనికేషన్ స్కిల్స్ అండ్ ఆప్టిట్యూడ్ ట్రైనింగ్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. మాక్ ఇంటర్వ్యూస్ కండక్ట్ చేస్తారు. రెజ్యూమ్ అండ్ అదర్ ప్రొఫెషనల్ పోర్ట్ఫోలియో బిల్డింగ్ లో మీకు హెల్ప్ చేస్తారు. వర్క్ షాప్స్ ఆన్ వర్క్ ప్లేస్ బిహేవియర్, అన్లిమిటెడ్ జాబ్ ఆపర్చునిటీస్. సో ఒక్క కోర్స్లోనే మనకి ఇన్ని విధాలుగా మనకి అన్ని రకాలుగా ఒక ఐటీ జాబ్ రావడానికి వాళ్ళు బెనిఫిట్ అయ్యేటట్టుగా అంతా ట్రైనింగ్ ఇస్తున్నారు. కాబట్టి నేను ఈ ఓడిన్ స్కూల్ని రికమెండ్ చేస్తున్నాను అనమాట. సో ఈ ఓడిన్ స్కూల్లో మాత్రమే చాలా మంది సక్సెస్ అయిన వాళ్ళని నేను చూశాను. సో చాలా వరకు నేను ఎక్కువగా పాజిటివ్ ఫీడ్బ్యాక్ అనేది ఓడిన్ స్కూల్ నుంచి నేను విన్నాను. కాబట్టి నేను ప్రతిసారి వీడియోలో ఓడిన్ స్కూల్ గురించే చెప్తాను అనమాట. వేరే ఇన్స్టిట్యూషన్స్ గురించి నేను వినలేదు కాబట్టి నేను అది ఎప్పుడు చెప్పలేదు. ఇన్ కేస్ ఇది కాకుండా వేరే ఏదైనా బాగుంటుందని అంటే కింద కమెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. నేను దాని గురించి కూడా అనాలిసిస్ చేసి దానిపైన వీడియో చేయడానికి ట్రై చేస్తాను. హోప్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే మర్చిపోకుండా వీడియోకి లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ కి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పి సజెస్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సీ యూ సూన్ ఇన్ మై నెక్స్ట్ వీడియో. Bye bye.